వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు బ్యాటు బంతి పట్టారు. రాజకీయాల్లో అసెంబ్లీలో యుద్ధం ప్రకటించే ప్రజాప్రతినిధులు మైదానంలో బస్తీమే సవాల్ అంటున్నారు. నువ్వా నేనా అంటూ మాటలతో కాకుండా ఆటతో సవాల్ చేసుకుంటున్నారు. ఇక మహిళా ప్రజాప్రతినిధులు తమదైన ఆటలతో సందడి చేశారు. నిత్యం రాజకీయాలు పాలనలో బిజీ ఉండే ప్రజాప్రతినిధులు 3 రోజుల పాటు క్రీడలో మునిగి తేలుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు విజయవాడలోని మున్సిపల్ మైదానంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. ప్రజాప్రతినిధులకు నిర్వహించే ఆటలు కొత్త సాంప్రదాయం కాదు, పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని అంటున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడితో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. సభలో బిల్లులు పాస్ చేయడమే కాదు, క్రీడల్లో కూడా తమ వంతు కృషి పాత్ర అంటూ ఉంటుందంటూ కూడా ప్రస్తుతం ప్రజాప్రతినిధులందరూ కూడా క్రీడలు ఆడుతున్న పరిస్థితి. మనతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్ర ఉన్నారు. సార్, ఎలా చూడొచ్చు అంటే గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మళ్ళీ మీ హయాంలో తీసుకురావడం జరిగింది, ఎంతో ఉత్సాహంతో ఆడుతున్నారు ప్రజాప్రతినిధులు కూడా. ఎలా ఉంది ఈ ఆనందోత్సవం? ఇది కొత్త ఏం కాదు, ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా మేము ఈ కార్యక్రమం చేసేవాళ్ళం. అంటే 83లో నేను ఎమ్మెల్యే, అప్పటి నుంచి రామారావు గారు మీ అంతర్గత ఎమ్మెల్యే అప్పుడు. కానీ మధ్యలో కొంతమంది ముఖ్యమంత్రులు మారిన తర్వాత దీనికి పట్టించుకోలేదు ఎవరు స్పోర్ట్స్ గురించి. స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ కూడా వెళ్ళలేదు. రామారావు గారు ఎంత ప్రోత్సహించారు, స్పోర్ట్స్ ప్రోత్సహించారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమం ప్రోత్సహించారు రామారావు గారు. అతను కూడా పార్టిసిపేట్ చేసేవాడు. మళ్ళీ 5 సంవత్సరాలు లేవు, మళ్ళీ మేము అందరం అనుకుని అంత పెద్ద కూర్చొని సరదా చేద్దాం 3 రోజులు అనుకున్నాం. చంద్రబాబు దృష్టి తీసుకెళ్తే అతను కూడా ఓకే అన్నారు. సార్, క్రీడలు ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని కూడా ఇస్తాయి. అయితే ప్రతి ఏడు కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అయితే మేము 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తాం, మళ్ళీ ప్రజల అవకాశం ఇస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తాం. మొత్తంగా సార్ మీరు చెప్పండి, అంటే మీరు చూస్తున్నారు సీనియర్గా ఒక సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి కూడా, అంటే ఎలా చూడవచ్చు ఈ క్రీడలకు? క్రీడలంటే చంద్రబాబు గారికి చాలా ఇష్టం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 96-97లో సౌత్ ఇండియన్ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ పెట్టాం. చంద్ర వచ్చారు, బ్రహ్మాండ చేసాం. వాళ్ళకి విడిది కూడా కృష్ణాపరాలు పెట్టాం. చాలా బ్యూటిఫుల్ గా చేసాము. ఎమ్మెల్యేలందరూ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. చాలా అప్పుడు దాదాపుగా సిపిఐ, సిపిఎం, మజ్లిస్, తెలుగుదేశం, బీజేపీ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ అన్ని పార్టీలు ఉన్నారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. బ్రహ్మాండంగా జరిగేది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు గచ్చిబౌలిలో ఒక బ్యూటిఫుల్ స్టేడియం ఏర్పాటు చేశారు. దాని పేరు బాలవి గారి పేరు పెట్టడం జరిగింది. బాలవి గారి నామకరణం చేసి ఏషియన్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఏషియన్ గేమ్స్ లో కూడా దేశంలో ప్రపంచంలో బాగా ఈవెంట్ బాగా జరుగుతాయని ఆ రోజు ప్రారంభోత్సవానికి చైనా కొరియా వాళ్ళని పిలిపించి డ్యాన్సులు వాళ్ళతో ఈవెంట్ చేయించాడు. వండర్ఫుల్ ఈవెంట్ చేశారు. కాబట్టి ఆ స్టేడియం అంత బ్రహ్మాండంగా కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మరి అదే దృష్టితో మన ఆయన పాత్రుడు కూడా నేను అప్పుడు కూడా చూడాం. కాబట్టి